అధ్యక్ష ఫైనాన్స్ మినిస్టర్ గారు సమయం పాటించట్లేదు. ఊరికి ఆవేశపడతాను. నేను చెప్పింది కాగ్ రిపోర్ట్. దయచేసి ఓపిక ఉండాలి. నేను వినడానికి మీ సభ్యుడు మాట్లాడిన ఓపిక ఉంది కదా, ఓపిక ఉండాలి. ఇది ప్రతిపక్షానికి పాలకపక్షానికి ఫైటింగ్ కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇంతమంది రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు సమీక్షిస్తున్నారు, చూస్తున్నారు. వాస్తవం మీరు చెప్పింది మేము చెప్పింది అమాయకుల ప్రజలు నిజమేది టీవీ ద్వారా చూస్తున్నారు. దయచేసి ఆలోచించేయండి. ఇవాళ నేను చెప్పింది కాగ్ రిపోర్ట్ కాదు. నేను మీకు అబద్ధం చెప్తాను, మీరు ఓకే. అప్పుడు ప్రధానమంత్రి హర్షిస్తారు, ఇగో అబద్ధం చెప్పారని. ఓకే, అది కాదు. నేను అడుగుతుంది అంటే స్ట్రైట్గా ఏ రకంగా ఈ 3 నెలల కాలంలో మీరు వచ్చి మీకు వస్తున్న రెవెన్యూ చేసిన 75,000 కోట్లు కాకుండా 1,15,000 కోట్లకి తీసుకెళ్తారు. ఏ రకంగా వస్తుంది, అది సాధ్యమా అని అడిగాము. అది మీద పాతాళ మంత్రం ఉంటే పొట్టు అంటే ఓకే, మాకే అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనం. మీరు అనుకున్న 1,20,000 కోట్లు సాధించండి, సంతోషం. కానీ అసాధ్యం. ఎలాగా అవిటి ఎలాగా 10 నెలల కాలంలో అండి, 2 నెలల కాలంలో వస్తుంది. 2 నెలల కాలంలో ఎలా వస్తుంది సార్? కాబట్టి పోతే మంచిది కాపీ సార్. అరే చూసి దానికి రిప్లై చెప్పాలి కదా. మీరు ఏ కాగ్ రిపోర్టో ఒకసారి పంపించండి సార్. మీరు పేపర్ చూపించిన తర్వాత ఇక్కడికి పంపడానికి ఎందుకు సార్ ఇంత సమయం మీకు? ఇఫ్ ఇట్ ఈస్ అ కాగ్ రిపోర్ట్, లేదు పలానా ఇయర్ కాగ్ రిపోర్ట్ లో పలానా పేజీ అని చెప్పండి, నేను చూసుకుంటాను. అది నిజమైతే నిజమని చెప్తాను, కాదంటే నిజం కాదండి సత్యబాబు గారు అని చెప్తాను. సార్ ఇదేంటి సార్ ఇది? సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్ సార్. ఇది సార్ దిస్ ఇస్ ది మిస్లీడింగ్ ది హౌస్ సార్. సార్ ఇది మిస్లీడింగ్ ది హౌస్. సార్ చైర్మన్ గారు, దిస్ ఇస్ మిస్లీడింగ్ ది హౌస్. కాపీ ఇవ్వండి సార్, కాపీ నాకు ఇవ్వండి సార్. మాకు చెప్పాక ముందుకు వెళ్ళమనండి సార్. సార్ చైర్మన్ గారు, ఒకటి ఇది లైవ్ ఉంది, ప్రజలకి ఇప్పుడు చూసిన వ్యక్తి మళ్ళా గంట తర్వాత నేను రిప్లై చేసేటప్పుడు చూస్తాడో లేదో తెలియదు సార్. వీళ్ళు ఇంత స్వీపింగ్ రిమార్క్స్ చేసినప్పుడు ఐ ఓన్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ది పీపుల్. ఆ కాపీ ఏదో పంపండి, ఏ కాగ్ రిపోర్టు ఏ ఇయర్ది ఏ పేజ్ లో ఉందో చూడండి.